ఇప్పుడు 'శ్రీనివాస్ మంగాపురం' అని టీజర్ రిలీజ్ అయింది. వాళ్ళు ప్రామిసింగ్ గానే కనిపించాడు. జయకృష్ణ ఘట్టమనేని. నేను అసలు నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నానా? టాప్ 10 లో ఉంటావులే. కృష్ణ గారి మనవాడు మూడో తరం వారసుడు ఎంట్రీ అవుతున్నాడు. థర్డ్ జనరేషన్ హీరో రమేష్ బాబు గారి అబ్బాయి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ భూపతి. నిజానికి కృష్ణ గారి పెద్ద అబ్బాయిని ఆయన హీరోగా లాంచ్ చేయడానికి ఆ రోజుల్లో ఆయన సామ్రాట్ అనే సినిమాతో లాంచ్ చేశాడు. ఆ లోటుని భర్తీ చేస్తూ మహేష్ బాబు వచ్చేసి కృష్ణ గారి స్టార్డమ్ని నిలబెట్టాడు ఒక రకంగా. తన్ని తాను రీలొకేట్ చేసుకోవటానికి కోసం ఈ మధ్య సినిమాల్లో బిజీ కావాలి అనుకుంటున్నటువంటి మోహన్ బాబు గారిని తీసుకున్నారు. ఈ సినిమా కొంత వర్కౌట్ అవుతుంది, ఇది స్క్రీన్ మీద డెఫినెట్గా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసే సినిమా అవుతుంది. భరద్వాజ్ గారు, ఇప్పుడు 'శ్రీనివాస్ మంగాపురం' అని టీజర్ రిలీజ్ అయింది. అవును, కృష్ణ గారి మనవాడు మూడో తరం వారసుడు ఎంట్రీ అవుతున్నాడు. చూసారా టీజర్? అది చూశాను. ఎలా అనిపించింది? పర్వాలేదు, ప్రామిసింగ్ గానే కనిపించాడు. జయకృష్ణ ఘట్టమనేని. నిజానికి కృష్ణ గారి పెద్ద అబ్బాయిని ఆయన హీరోగా లాంచ్ చేయడానికి ఆ రోజుల్లో ఆయన సామ్రాట్ అనే సినిమాతో లాంచ్ చేశాడు. అంతకుముందు కృష్ణ గారి సినిమాల్లో బాలనటుడిగా చాలా సినిమాల్లో కనిపించాడు రమేష్ బాబు. కనిపించిన తర్వాత అతన్ని సోలో హీరోగా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో. అవును, ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత దాసనారాయణరావు గారు వీళ్ళందరూ తనతో సినిమాలు చేశారు. కానీ కోదండరామిరెడ్డి గారు మంచి హిట్ ఇచ్చాడు ఆ టైంలో. రమేష్ బాబుకి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలంటే కోదండరామిరెడ్డి గారే. ఓకే. బజార్ రౌడీ అనే టైటిల్తో ఒక మాస్ సినిమా తీసాడు ఆయన. అది వర్కౌట్ అయింది. కానీ తను ఏ కారణం చేతో అలా రేసులో వెనకబడ్డాడు. ఆ లోటుని భర్తీ చేస్తూ మహేష్ బాబు వచ్చేసి కృష్ణ గారి స్టార్డమ్ని నిలబెట్టాడు ఒక రకంగా. సూపర్ స్టార్ అనేటువంటి దానికి వారసుడిగా నిలబడ్డాడు. ఆ నిలబడిన తర్వాత ఇప్పుడు థర్డ్ జనరేషన్ హీరో రమేష్ బాబు గారి అబ్బాయి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు. దీనికి కూడా అశ్విని దత్ గారు ఉన్నాడు వెనకాల. అశ్విని దత్ గారు అనేది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, రాజకుమారుడు సినిమాకు కూడా ఆయనే ప్రొడ్యూసర్. రాఘవేంద్రరావు గారు అలాగే అశ్విని దత్ కలిసి వాళ్ళ చేతుల మీదుగా మహేష్ బాబుని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన కూడా అంతకుముందు బాలనటుడిగా చాలా సినిమాల్లో కనిపించాడు. అవును. సోలో హీరోగా అంటే కేర్ తీసుకుని ఒక ప్రొడ్యూసర్కి కొడుకుని అప్పచెప్పి మీరు సినిమా ప్లాన్ చేయండి అని చెప్పడం. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అజయ్ దత్తు గారి చేతిలో తన కుమారుడి భవిష్యత్తును కూడా చిరంజీవి గారు పెట్టారు తర్వాత చిరుత సినిమా టైంలో. అవును, దానికి ఇన్స్పిరేషన్ ఇదే. ఓకే. రాజకుమారుడే. అలా ఒక కెరియర్ బిల్డ్ చేయటం, ఇవన్నీ కూడా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. అశ్విని దత్ గారిని పట్టుకురావటం ఈ సినిమాకి కూడా. ఈ చందమామ కథలు అనేటువంటి ఒక బ్యానరు, అలాగే ఆయన ఆ కుర్రవాడి ఏజ్కి ఆ కథ ఒక లవ్ స్టోరీగా మొదలై దానిలో కొంచెం వైలెంట్ టర్న్ తీసుకుని అన్ని ఎమోషన్స్ని ఆ క్యారెక్టర్లో నడిపించేటువంటి ప్రయత్నం జరిగింది కథలో. అవును. రెండోది, ఎమోషనల్గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయటంలో అజయ్ భూపతికి కొంత ప్రావీణ్యత ఉంది. అవును, చూసాగా RX-100 అవును, అంటే సీన్స్ కొంచెం టిపికల్గా ఆలోచిస్తాడు తను. లార్జ్ స్కేల్లో ఉంటుంది టేకింగ్కి సంబంధించి. అతనికి ప్రాపర్ స్టఫ్ దొరికింది ఈ సినిమాకి అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఆర్టిస్టుల వైజ్ చూసినా కానీ తన్ని తాను రీలొకేట్ చేసుకోవటానికి కోసం ఈ మధ్య సినిమాల్లో బిజీ కావాలి అనుకుంటున్నటువంటి మోహన్ బాబు గారిని తీసుకున్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అవును, మోహన్ బాబుతో నటింపజేయటం అనేది ఈ సినిమాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. అవును. ఆయన కెరియర్ని ఒక రకంగా స్పీడప్ చేసింది కూడా కృష్ణ గారే. మోహన్ బాబు గారి కెరియర్ ఆ రోజుల్లో అంటే స్వర్గం నరకం సినిమాతో తను ఇంట్రడ్యూస్ అయినప్పటికీ ఆయనకి నటుడిగా ఒక ఇమేజ్ తీసుకొచ్చి ముందుకు నడిపించిన సినిమా భలే దొంగలు, కృష్ణ గారి సినిమా. ఆ తర్వాత దొంగలకు దొంగ సినిమాతో తను చాలా ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. అలాంటి సినిమాలు వరుసగా కృష్ణ గారి కాంబినేషన్లోనే పడ్డాయి మోహన్ బాబుకి. అందుకని తను ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి మూడో తరం హీరో సినిమాకి తను సపోర్ట్గా నిలబడటం అనేది కూడా బాగుంది. ఈ అల్లిక అశ్విని దత్ గారు, మోహన్ బాబు
ఇవన్నీ చూస్తుంటే ఇది హీరోయిన్ డెఫినెట్గా కూడా రవీణ టండన్ కూతురు. కూతురు. మ్మ్. అవును, ఇవన్నీ మ్మ్. కొంత వారసత్వపు ఛాయలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కొంత వర్కౌట్ అవుతుంది, ఇది స్క్రీన్ మీద డెఫినెట్గా ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసే సినిమా అవుతుంది మ్మ్. అనే ఒక అష్యూరెన్స్ని అయితే ఈ టీజర్ ఇచ్చింది. ఓకే. టీజర్ ఇచ్చింది, ఎమోషనల్గా ఉన్నాడు అతను, డైలాగ్ బాగుంది, వాయిస్ బాగుంది. మ్మ్. ప్రధానంగా చూడాల్సింది అదే. ఈజ్తో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, పెద్దగా టెన్షను హడావిడి లేదు. అంటే డైలాగ్ చెప్పడంలో కొంచెం తడబాట్లు ఇలాంటివి కనిపించేవి స్టార్ కిడ్స్ అయినప్పటికీ, ఇతనిలో అదేం కనిపించలేదు, ఆ బెరుకు కనిపించలేదు. ఓకే. పైగా ఇంతకుముందు బాలనటుడిగా నటించినటువంటి అనుభవాలు ఉండేవి. మ్మ్. పెద్ద హీరోల పిల్లలకి ఏదో సినిమాలో బాలనటుడిగా వాళ్ళని ముందు పరిచయం చేసేవాళ్ళు కెమెరాకి. ఇతనికి ఆ రకమైనటువంటి తర్ఫీదు కార్యక్రమాలు కూడా వాళ్ళేం పెట్టుకున్నట్టు లేదు. ఇతన్ని ట్రైన్ చేశారు ప్రాపర్గానే, తెర మీదకు తీసుకొచ్చారు. జనరల్గా సినిమాలకు ఎక్స్పోజ్ అయ్యి కొంత పరిశోధన చేసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి ఆర్టిస్ట్గానే కనిపిస్తున్నాడు. ఓకే. తను ఏ ఏరియాలో లొకేట్ కావాలో అతనికి ఒక స్పష్టత ఉంది, అది కనిపిస్తోంది. ఓకే. అతని ఫస్ట్ అపీరెన్స్లోనే అతని కళ్ళల్లో అది కనిపిస్తోంది, నేను డెఫినెట్గా ఇక్కడ ఎక్కడో చోట లొకేట్ అవుతాను అని. అలాగే నరేష్ గారు కూడా ఏదో క్యారెక్టర్ చేశాడు ఇందులో. ఉన్నారు. అవును. నరేష్ ఉన్నాడు, అందరూ అంటే అపీరెన్స్, క్యారెక్టర్, గెటప్లు బాగున్నాయి, అన్ని గెటప్పులు బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. న్యాచురల్గా ఉన్నాయి. ఇది కొంత విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథలాగా కూడా కనిపిస్తోంది. అదే. అంటే శ్రీనివాస మంగాపురం అనే టైటిల్లోనే అది ఉంది. రాయలసీమ, తిరుపతి, చిత్తూరు ఆ ప్రాంతాల్లో జరిగే కథ కాబట్టి దీనిలో రకరకాల ఎలిమెంట్స్ని నడిపిస్తాడు ఆయన. అంటే అజయ్ భూపతి కొంచెం మార్మికంగా కూడా వెళ్తాడు అనేది ఆయన సినిమాల్లో చూసాం మనం గతంలో. అవునవును. అలా రకరకాల ఎలిమెంట్స్ని పట్టుకొచ్చి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ తెర మీద రకరకాల మెరుపులు మెరిపిస్తూ నడిచే సినిమాగానే ఉంది ఇది. సో మంచి లాంచింగే, మంచి లాంచింగ్ ప్లాన్ చేశారు, ప్రాపర్గానే ఉంది. డెఫినెట్గా జయకృష్ణ ఘట్టమనేని వారసత్వాన్ని నిలబెట్టే హీరోగా ఉంటాడు అనే కాన్ఫిడెన్స్ని అయితే ఈ టీజర్ ఇచ్చింది.